రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాం, మహాలక్ష్ములను చేస్తామన్నారు. మహాలక్ష్మి ఇలా మహా మోసంగా మారింది. ఇలా 100 రోజులు అయింది కదా, అంటే 3 నెలలు నిండి 4వ నెల నడుస్తుంది. 3 నెలలకు లెక్కేసుకున్నా ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు 7,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. 7,500 మా అక్క చెల్లెలకు చెల్లించినాకనే కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి. ఏం ముఖం పెట్టుకొని అడుగుతారు మీరు? మీరు చెప్పలేదా ఈ మేనిఫెస్టోలో? బాండ్ పేపర్లు ఇంటింటికి పంచలేదా మీరు? మరి రేపు ఎట్లా అడుగుతారని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని. ఈ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. కనీసం ఆ 90 లక్షల మందికి ఇచ్చినా కూడా దాదాపు ఈ 3 నెలల్లో 7,500 కోట్ల రూపాయలు మహిళలకు చేరేది. అంటే ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెలకు 7,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర మహిళల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మహిళా సదస్సు పెడుతుంది. ఏమని సదస్సు పెడతారు? మిమ్మల్ని బిందెలు పట్టుకొని మళ్ళీ రోడ్ల మీదకి తెచ్చినాం, మీకు 2,500 ఇవ్వకుండా మోసం చేసినాం అని ఇవి మీరు చేసింది మహిళలకు. ఈ రాష్ట్ర మహిళలకు మీరు తీవ్రమైన అన్యాయం చేసినారు. మీ హామీ, మొదటి హామీయే అక్క చెల్లెలకు 2,500 రూపాయలు. బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం అంటే ఒక నమ్మకం కలిగించడం. మనం ఏదైనా భూమి కొన్నా అమ్మినా ఊర్లలో ఏం చేస్తాం? ఇగో ఈ బాండ్ పేపర్ మీద రాసుకుంటాం, 10 రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఇవి ఇంత భయానం పుట్టింది, ఇన్ని రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఇంత ధర నిర్ణయం అయిందని రాసుకుంటాం. మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లు వేసుకొని మోసం చేస్తే ఇలా చీటింగ్ కాదా? ఇది ఇలా మీ మీద ఎందుకు కేసు నమోదు చేయొద్దు? ఈజ్ ఇట్ నాట్ చీటింగ్? బాండ్ పేపర్ మీద రాసి పడిన మాట తప్పితే ఊళ్ళో ఏం చేస్తారు? దాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కో కోర్టుకో పోతే దాని మీద నిర్ణయం జరుగుతుంది. మీరు నోటరీ డాక్యుమెంట్లు పంచి, బాండ్ పేపర్లు పంచి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని, ముఖ్యంగా మహిళల్ని మీరు మోసం చేయలేదా? ప్రతి మహిళకు ఇలా కాంగ్రెస్ పార్టీ 7,500 రూపాయలు బాకీ పడ్డది. అందంగా చెప్తుంది, కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామంటుంది. ఈ 100 రోజుల్లో పెళ్లిలే కాలేదా? ఈ రాష్ట్రంలో ఈ 100 రోజుల్లో పెళ్లిళ్ళు కాలేదా? ఫుల్ పెళ్లిళ్ళ సీజన్, బాగా పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఏమాయ తులం బంగారం? అక్క చెల్లెలకు సెంటిమెంట్గా చెప్పిండ్రు, 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు, మేము తులం బంగారం కల్పిస్తాము అంటది. మరి ఏ ముఖం పెట్టుకొని రేపు ప్రజల్లో ఓట్లు అడుగుతారు పార్లమెంట్ ఎన్నికల్లో? ఏమైంది తులం బంగారం అని నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. లక్షల పెళ్లిళ్ళు జరిగినాయి ఈ 100 రోజుల్లో. ఆ లక్షల మందికి తులం బంగారాన్ని మీరు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి మహిళలకు తులం బంగారం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లిళ్లకు తల్లులను మీరు మోసం చేసినట్టే లెక్క. అదేవిధంగా పెన్షన్దారులు, ఇందులో చివరి హామీ 6 గ్యారంటీల్లో చివరి హామీ 100 రోజుల్లో చేస్తామన్న దాంట్లో చివరి హామీ 6వ దాంట్లో రూపాయలు 4,000 నెలవారీ పెన్షన్ అందిస్తాం. ఈ రాష్ట్రంలో 44,82,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఇలా 44,82,000 మందిని మీరు మోసం చేసినారు. 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పి జనవరి నెల ఉన్న పెన్షన్ ఎగ్గొట్టిరు. జనవరి నెలలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే ఆ 2,000 పెన్షన్ ఇవ్వకుండా ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట వీళ్ళ కథ. 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, జనవరి నెలలో ఒక నెల పెన్షన్ ఎగరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ 44,82,000 మంది ఆసరా పెన్షన్దారులు డెఫినెట్గా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు గాల్చి వాత పెడతారు. ఇలా ఎదురు చూస్తున్నారు వాళ్ళు, ఏమైనా 4,000 పెన్షన్ వస్తుందేమో అని. ఎటుపోయింది 4,000 పెన్షన్? అంటే ఈ 44,82,000 మందికి మీరు ఎంత బకాయి పడ్డట్టు? 3 నెలలు అంటే 3 నెలలు 6,000, జనవరి నెల మొత్తానికి ఎగ్గొట్టిండ్రు, అదో 2,000. అంటే 8,000 రూపాయలు పెన్షన్దారులకు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. అంతే కదా? డిసెంబర్ నుంచి మీరు 4,000 ఇస్తే ఈ 3 నెలల్లో 3 నెలలు 6,000 రావాలి, 2,000 బదులు 4,000 రావాలి. జనవరిలో మొత్తానికి ఎగ్గొట్టింది, అది 2,000. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటు అడిగే ముందు ఈ పెన్షన్దారులకు కాంగ్రెస్ పార్టీ 8,000 రూపాయలు బాకీ పడ్డరు. ఇచ్చిన మాట ప్రకారంగా 8,000 ఇచ్చినాకనే మీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుంది. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? మీరు ఇస్తామని చెప్పలేదా? 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇవ్వలేదా? మరి ఎందుకు ఇవ్వలే 4,000 పెన్షన్? 4,000 పెన్షన్ ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రేపు ఓట్లు అడుగుతుంది?
ఎగ్గొట్టిన పెన్షన్, జనవరిలో ఎగ్గొట్టిన పెన్షన్ ప్లస్ మీరు ఇస్తామన్న 4,000 పెన్షన్ కలిపి ఆ 8,000 పెన్షన్ తక్షణమే ఈ రాష్ట్రంలో 44,82,000 మంది పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. నిరుద్యోగులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. స్వయంగా ప్రియాంక గాంధీ గారే చెప్పారు, మేము 4,000 నిరుద్యోగ భృతి ఉద్యోగం దొరికేదాకా నెల నెలా ఇస్తామని చెప్పారు. మరి ఏమైంది? అసెంబ్లీలో అడిగితే మేము ఎక్కడా చెప్పలేదని స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారే నిరుద్యోగ భృతి మీద ఆయన దాటవేస్తారు. మేనిఫెస్టోలో లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని? ప్రియాంక గాంధీ గారు చెప్పలేదా? వెంటనే చెల్లించండి. అంటే మీరు ఎవరిని మోసం చేయలేదు? యువతను మోసం చేస్తుంది, నిరుద్యోగ యువతను మోసం చేస్తుంది, రైతుల్ని మోసం చేస్తుంది, మహిళల్ని మోసం చేస్తుంది, వృద్ధులను వితంతువులను మోసం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రధానమైన అన్ని వర్గాలకు మోసమే కదా. ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్లే తప్ప మీరు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిందో, ఒక పరీక్ష పెట్టిందో, మీరు వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. ఆనాడు మా ప్రభుత్వంలో 1,60,000 ఉద్యోగాలు మేము నియామకాలు పూర్తి చేసినాం. 1,60,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చాం. మిగతా కొన్ని ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి. పరీక్ష పెట్టాం, మేము రిటర్న్ టెస్ట్ అయింది, ఫిజికల్ టెస్ట్ అయింది, రిజల్ట్స్ ఇచ్చాం. దాని ప్రక్రియలో ఇచ్చి మా హయాంలో జరిగిన నియామక ప్రక్రియ ప్రభుత్వం కంటిన్యూయేషన్, గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ కనుక దాంట్లో భాగంగా ఇచ్చినాయి. మేమిచ్చిన వాటిని మీరు ఏదో గొప్పగా ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. సరే, దానికి మీకు టైం ఉండదు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవ్వాలి. కాంగ్రెస్